ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం హమాలివాడలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులను కలిశారు. పండుగ శుభాకాంక్షలు తెలియజేయగా క్రైస్తవ పెద్దలు ఆయనను సత్కరించారు. చెప్పడానికి లోకంలో ఏది లేదు. అంతగా నేను ప్రేమించే దేవుడి బిడ్డ ఉదయకాలం ఒకవేళ నీ సొంత ఆలోచనలు బట్టి ఒకవేళ నీ పవిత్రతను అన్వేషిస్తున్నాను, నీ పరిశుద్ధ నీతోనే మాట్లాడుతున్నాను, తీర్మానం చేసుకున్నాను. ఏ శావు జగత్తు వేయబడకుండా తెలిసి నా మధ్యలోకి విజయవచనంతో స్థాపిస్తారు. సబ్జెక్ట్ పరిశుద్ధ క్రిస్మస్ శుభములను దేవుడు మా సృష్టికర్త, మా ప్రాణకర్త, మీ పరిశుద్ధ పాదం ఈ లోకంలో సృష్టించిన వాడు మీరే. మానవులు సమాజంగా, సంఘంగా, గ్రామాలుగా, దేశాలుగా విభజించి వారికి ఆయా సందర్భాల్లో అధికారము మరి హస్తగతం చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించినట్లుగా జ్ఞానము, వివేకమును, బుద్ధిని, శౌర్యమును, బలమును, వివేకమును అనుగ్రహించు మా గొప్ప కాపరి సమయంలో కల్లా వేసుకుని గారు దేవుడు చేసిన మేలులను గొప్పగా ప్రాణం చేస్తున్న వారిని వారి అధికారంలో సంఘ సభ్యులందరికీ, అదేవిధంగా ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా వచ్చిన సోదరులకు, సోదరులకు, ప్రతి ఒక్కరికి మాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రపంచం నడక ప్రపంచానికి ఒక దిశ చెప్పింది క్రీస్తు గారు. అందుకోసమే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ప్రపంచంలో జరిగే పరిణామాలకి మనం పెట్టుకున్నాం అంటే ఎంతో గొప్పవాడైతే ఆ మాట చెప్పుకున్నాం. అంటే ప్రపంచం మొత్తం ఏ సందర్భం గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని మాట్లాడడం జరుగుతుంది. బిఫోర్ క్రీస్తు, ఆఫ్టర్ క్రీస్తు. ఖచ్చితంగా ఆయన ప్రపంచానికి శాంతి మంచం కోసం, ప్రపంచమంతా అందరూ శాంతితోటి అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి సోదరులాగా, సోదరిమణులాగా జీవించాలని ఒక సందేశం కోసం ఆయన ప్రాణత్యాగం చేసి ప్రపంచానికి శాంతి మంచిన మహామనిషి యేసుక్రీస్తు గారు. అటువంటి ఆయన జన్మదిన సందర్భంగా ఏదైతే క్రిస్మస్ పండుగ జరుగుతుందో తప్పకుండా వాళ్ళందరికీ పేరు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ సరే ఈ సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు, ఒకటి నిమిషం మాట్లాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రిస్టియన్, ముస్లింలు, అన్ని రకాల మైనారిటీ వర్గాల ఇలాంటి వర్గాల అందరినీ కలిపి
కాంగ్రెస్ పార్టీ సమాజం మటుకు అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు అందరినీ కలిపి తీసుకొని అందరినీ ఒక కుటుంబం లెక్క తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా అన్ని రకాల ముందు నడిపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను కూడా దృష్టిగా భావిస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యే గెలిచినాక మొట్టమొదటిసారి ఈ క్రిస్మస్ సందర్భంలో నన్ను కలుసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా ఈరోజు నుంచి మీకు ఎటువంటి సమస్యలు కూడా నా తరఫున నేను చేయగలిగాను, ఎమ్మెల్యేగా చేయగలిగాను. సోదరులాగా ఆదరించి ఈ మంత్రాలయం ఎమ్మెల్యేగా చేసినందుకు తప్పకుండా మీకు తగ్గింది. దానితో పాటు మీకు మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైతే చేయాల్సింది ఖచ్చితంగా 100% చేస్తాను. మళ్ళీ మంత్రాల్లో 5 సంవత్సరాల సమస్యలను లేకుండా చేయడం ఆలోచన. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ సమస్య రావడం చెప్పకుండా అన్ని వర్గాల వారిని వెంబడి తీసుకొని పోయి మంత్రాలయ వర్గాన్ని ఉంటుందో నిలబెట్టడానికి తప్పకుండా మీ అందరూ సహకరించండి. ఆ వంతు పాత్ర నేను తప్పకుండా చేస్తాను. దేశ మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని రఘునాథ్ వీరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. సోమవారం అశోక్ రోడ్లోని శివాజీ గ్రౌండ్లో క్రికెట్ పోటీలు ప్రారంభించారు. అంతకుముందు వాజ్పేయి చిత్రపటానికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, బీజేపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాజ్పేయి జయంతి సందర్భంగా యువకులకు క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యువకుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడానికి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. వచ్చింది ఆల్రెడీ. గుడ్ గోపాలి. ఏం పెరుగుందమ్మా? రెడీ చేయలేపో అన్న. మంచిర్యాల జిల్లా అధ్యక్షుని ఆదేశానుసారం మంచిర్యాల పట్టణంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా వారికి నివాళులర్పించే కార్యక్రమం చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలోనే అత్యున్నతమైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందినారు. వారి అకుంఠిత దీక్ష, వారి పట్టుదల, వారి కార్యనిర్వహణ దీక్ష ఏదైతే ఉన్నదో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనమంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మనమంతా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా వారి జన్మదిన సందర్భంగా జిల్లా అధ్యక్షులు యువతను ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవాళ క్రీడలు కానీ ఇవాళ మనము ఇక్కడ క్రికెట్ టోర్నమెంటు పెట్టుకోవడం జరిగింది. ఇది 6వది. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మనం కంటిన్యూగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనకు రఘునాథ్ గారు యువతను వాళ్ళ వెలికి తీసుకురావాలి, వాళ్ళ ప్రతిభను వెలికి తీసుకురావాలి, వాళ్ళను ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఎంతోమందికి ఉద్యోగాలలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. రాబో కాలంలో యువత అంతా కూడా ఆ యొక్క యువకుని ముందు తీసుకొచ్చి రాబో కాలంలో రాజకీయంగా కూడా ఇంకా మనం ఆయనను యువత సపోర్ట్ చేసి ముందు తీసుకొచ్చేది ఉంటే యువతకు ఇంకా సపోర్ట్ దొరుకుతుంది. మంచి ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టి వారిని ముందు తీసుకొని కోరుతా ఉన్నాం. ఈరోజు భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ గారి ఆదేశం మేరకు వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఏదైతే వాజ్పేయి గారి సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు వారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. వారి యొక్క ముందు చూపు వలన పోఖ్రాన్ అణు పరీక్షలు చేయడం వల్ల భారతదేశ స్థాయి ఏందో ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి సందర్భంగా
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి సూచనల మేరకు ప్రతి సంవత్సరము యువతను ప్రోత్సహించడానికి క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహించి ఇది 6వసారి వారి యొక్క ప్రతిభను బయటికి తెలియజేసి వారికి ఉన్నత శిఖరాలను చేర్చే విధంగా యువతను ఈరోజు జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏదైతే వాజ్పేయి గారి ఆశయాలు ఉన్నాయో వారికి మా అటువంటి వ్యక్తులకు వారి జీవిత చరిత్ర ఎంతో ఉన్నతమైనది. కాబట్టి దీని సందర్భంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీరాంపూర్ ఏరియా RK7-7A ఏరియా వర్క్షాప్ పై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, INTUC కేంద్ర ఉపాధ్యక్షుడు జె శంకర్రావు, కలవెన శ్యామ్ కుమార్లు ప్రచారం నిర్వహించారు. అలాగే RK5 గనిపై కేంద్ర నాయకులు కె సురేందర్ రెడ్డి ప్రచారం చేశారు. కార్మికులను, మహిళా కార్మికులను కలిసి INTUCకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా INTUC గెలిస్తే కార్మికులకు అలవెన్స్లపై IT రద్దు, గనుల ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్పారు. కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. అవినీతి లేని కార్మిక సంఘంగా ఉంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో INTUC నాయకులు గరిగే స్వామి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సరే డ్యూ టైం అయిపోయినట్టు చాలా మంది వెళ్ళిపోయారు. ఇన్ని ఖచ్చితంగా ఏ సభ్యత, ఏ విషయమైనా, ఏ సమస్య అయినా బాధ్యత నాది. రేపు అది నా సిస్టమ్, నా పద్ధతి. అందరూ ప్రజలకు మంచిగా ఉంటే, సంతోషంగా ఉంటే ప్రాంతం మంచిగా ఉంటుంది. ప్రాంతం అది 50 సంవత్సరాలు నష్టం కూడా జరిగింది. కానీ ఇవాళ సంస్థను కాపాడుకోవాలి. అందరినీ కూడా కలుసుకొని మరొకసారి మీ అందరినీ కూడా ఎన్నికలలో పాల్గొని ప్రసంగించాలని చెప్పేసి పెద్దలు, మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే, AICC సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ INTUC నాయకులు, మిత్రులు, సింగరేణి ప్రాంతం నస్పూర్గా పోయినసారి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఊడ్చి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చిన నస్పూర్ మున్సిపాలిటీ నుంచి తప్పకుండా మీ కార్మికుల రుణం ఖచ్చితంగా తీసుకుంటా. ఏ రకమైన సందేహం అవసరం లేదు. నా మీద ఏ నమ్మకం పెట్టుకుని అయితే మీరు నాకు ఓటేసి గెలిపించారో ఖచ్చితంగా నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేస్తాను. అదేవిధంగా ఈరోజు ఎల్లుండి జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప అందరూ కలిసి మనకు INTUC గెలిస్తే సింగరేణి సంస్థను కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు మొన్న ఫోన్ చేసి చెప్పినాక నిన్న చేయడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ ఒక భరోసా ఇస్తున్నాను. మీకు నమ్మండి. నన్ను మిగతా నాయకులు ఎక్కడి నుంచి చెప్పి పారిపోయడం మీద అసలే వారి పని మీకు చెప్తున్నా. ఈ కాడ నుంచి శ్రీరాంపూర్ డివిజన్కి సంబంధించి కార్మికుల సమస్యలు కానీ, అదే అవుట్సోర్సింగ్ కానీ, లేకపోతే కాంట్రాక్ట్ కానీ, అదేవిధంగా క్లర్క్స్ ఎవరైనా ఉందో అందరి సమస్యలు, మీ అందరి సమస్యలు నాయి. ఖచ్చితంగా మీ సమస్యలు నామోదరించుకొని పనిచేస్తాను. మీ సమస్యలు పరిష్కరిస్తాను. ఇంకొక విషయం చెప్తాను, ఇలా గుర్తుపెట్టుకోండి. సింగరేణి ప్రాంతంలో 30 సంవత్సరాల కింద ఉండేది వరకు ఈ అవినీతి లేకుండే మొత్తం 30 సంవత్సరాలు అదే నడుస్తారు. ఇవాళ మీకు మాట ఇస్తున్న శ్రీరాంపూర్ డివిజన్లో అవినీతి లేకుండా చేసుకుందాం. ₹1 చెప్పేది ₹1 ఇస్తున్నాం. బాధ్యత నాది, నేను ఉంటా. మీకేమైనా సమస్యలు ఉంటే భయపడకండి. 2వ ఆదివారం, 4వ ఆదివారం పూర్తిగా కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు, వాళ్ళ కోసం ఈ 2వ ఆదివారం వేరే ఇవ్వాలి పిలువను. మీరు రండి. ఏ సమస్యలు ఉన్నా, మీ సొంత సమస్యలున్నా, కంపెనీకి సమస్య ఉన్నా, ఉద్యోగానికి సమస్యలున్నా, లేకపోతే ట్రాన్స్ఫర్ సమస్యలున్నా, ఇంకేదైనా వేరే అన్ఫిట్, ఇవన్నీ కూడా మెడికల్ అడ్మిట్ కానీ ఇంట్లో మీకు చెప్తున్నా. ఎక్కడ కూడా ₹1 వరకు ₹1 పడితే నాకు చెప్పండి. రెండోది, మీ అందరి సమక్షానికి వచ్చిన మొన్న 30 తారీఖున జరిగిన ఎన్నికలు ఎంత భారీ ఎత్తున నా స్కూల్ నుంచి దాదాపు 20,000 మెజార్టీ ఇచ్చిన మీరు. మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ తప్పకుండా మీకు రుణపడుతున్న రుణం తెచ్చుకునే అవకాశం నాకు. ఇక మిగిలింది సరే, కార్మిక చట్టాలు నేను కూడా చదువుకున్నా, నాకు కూడా కొంత తెలుసు. వాళ్ళకి మొత్తం కాకుండా నాకు కూడా, అంటే కార్మికులకు ఎంతవరకు వస్తుందో ఆ చట్టాలు అయితే నాకు తెలుసు. ఇక మేనేజ్మెంట్తో కొట్టాడే విషయంలో ఈ రాష్ట్రాన్ని ఎవరైనా నా తర్వాత కొట్టాడు, కమ్యూనిస్టులు కానీ, నక్సలైట్లు కానీ, నాకు
నాకు సంబంధించింది మీ బాగోగులు, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు బాగుండాలి. మీరంతా పనిచేసేటప్పుడు ఉత్సాహంతో పనిచేయాలంటే ఏదో బాధలతో పనిచేయకున్నప్పుడే ఈ కంపెనీ బాగుంటుంది, మనందరం బాగుంటాం. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆశించి చెప్తున్నాను. మీకు ఈ కాడ నుంచి ఏ సమస్య వచ్చినా నేను నాకు ఫోన్ చేయండి. మీరు ఫోన్ అర్జెంట్ ఉంటే ఫోన్ చేయండి, లేకపోతే సాధారణ సమస్య అయితే 2 ఆదివారం 4 ఆదివారం చెప్పాను. మీరు మంచిర్యాల పొద్దున కూడా మొత్తం మీకోసం ఎవరితో మాట్లాడేవారు ఓన్లీ కార్మికులకు సంబంధించిన రిటైర్డ్ కార్మికులు కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన సమస్యలు తప్ప ఇంకేం మాట్లాడలేదు. ఖచ్చితంగా మీకు చెప్తున్నా, ఇప్పటి వరకు చాలా అన్యాయం జరిగింది. ఇంతకుముందు మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మీకు అలవెన్స్లు కాకుండా మీరు కింద పనిచేసి భూగులో పనిచేస్తున్నారు కాబట్టి మీకు పేమెంట్ దాన్ని ఏం చేసినారో ఒక తప్పు చేస్తున్నారు. ఈ అలవెన్స్ అనేది రిస్క్ అలవెన్స్ అని, లేకపోతే ఇంకా ఈ సామాన్ ఉంటుందని కానీ అవి ఇస్తే దానికి ట్యాక్స్ పడదు. వీళ్ళేం చేసి మొత్తం ప్రభుత్వం తీసుకుంటే మీ స్కేల్ కలపడంతో ఇన్కమ్ ట్యాక్స్ సంవత్సరానికి 10,000 కట్ అవుతుంది. అది లేకుండా దానికి కంప్యూటర్ కట్టాల్సిన మీరు దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం ఏంటంటే మీకు ఇచ్చేది 5 రిస్క్ అలవెన్స్, 500 రూపాయలు, 1000 రూపాయలు, లేకపోతే రిస్క్ అలవెన్స్, లేకపోతే దీనికోసం బెల్లం కోసం ఇట్లా చేస్తేందంటే వాటికి ట్యాక్స్ పడదు. మీరు మందలు కలిపేసి మీకు ట్యాక్స్లు పెడతారు. అది కూడా ఖచ్చితంగా మాట్లాడి అది కూడా ఇబ్బంది లేకుండా చేద్దాం. సింగరేణి లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 51% రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. కంపెనీ రూల్స్ ప్రకారం 51% ఎవరి దగ్గర ఉందో మొత్తం మేనేజ్మెంట్ అధికారం వాళ్ళకి ఉంటే, అధికారులకు ఉంటాయి. కాబట్టి 51% అంటే 100 మార్కులు, 49% 0 మార్కులు. అసలు 49 కేంద్ర ప్రభుత్వం ఉండగా ఈ 51% మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరి వాళ్ళు ఏమి చేయకుండా కంపెనీ కాపాడుకుందాం. ఆల్రెడీ ఇప్పటికే కొంత ప్రైవేట్ పని చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని అడ్డుకొని ఖచ్చితంగా కంపెనీ కాపాడుకుందాం. ఖచ్చితంగా ఎందుకంటే ఈ శ్రీరాంపూర్ డివిజన్ దాదాపు 3,000 పైచిలకు మంది యువకులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న దాంట్లో 7 మంది యువకులు ఉన్నారు. వాళ్ళు మనకి 30-40 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసింది. కాబట్టి ఈ సంస్థని కాపాడుకోవాలి. ఇప్పుడే శ్రీరాంపూర్ ఏరియా RK5 గనిపై BMS జాతీయ బొగ్గు గనుల ఇన్ఛార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కేంద్ర జాతీయ కార్మిక సంఘంగా BMS కార్మికుల సమస్యల పరిష్కారానికి, వేతన ఒప్పందాల కోసం కృషి చేస్తుందన్నారు. నూతన బొగ్గు గనుల సాధనకు కృషి చేస్తామన్నారు. ఆదాయపు పన్ను రద్దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం ఇప్పిస్తామని చెప్పారు. 20 లక్షల గృహ రుణాలు కల్పిస్తామని తెలిపారు. సింగరేణికి విద్యుత్ పరిశ్రమల నుంచి రావాల్సిన 26,000 కోట్ల బకాయిలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో BMS అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, బ్రాంచ్ కార్యదర్శి నాతాడి శ్రీధర్ రెడ్డి, నాయకులు నాగేశ్వరరావు, తిరుపతి, రమేష్, గూడ శ్రీకాంత్ రెడ్డి, వంశీకృష్ణ, రాజు, మహేష్, రాజేంద్ర, పోతరాజు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి, భారతీయ మధ్య సంఘ తరఫున కోల్ సెక్రటరీసీలో మెంబర్ను, సేఫ్టీ స్టాండింగ్ కమిటీలో మెంబర్. 5-6 సంవత్సరాల తర్వాత సింగరేణిలో ఎన్నికలు జరిపే అవకాశం వస్తే ఈ ఎన్నికలు ఆపడానికి కూడా 11 యూనియన్లు ఒకవైపు వద్దని ఆపే ప్రయత్నం చేశారు. కేవలం ఎన్నికలు పెట్టించమని అడిగింది BMS, AITC మాత్రమే. ఈ 11 యూనియన్లు, దాంట్లో INTC ఉంది, TVGKS ఉంది, తర్వాత CIT ఉంది, SMS ఉంది. వీళ్లకు ఇవాళ ఎన్నికల్లో పాల్గొని ఓటర్లకు ఓటేయండి అని చెప్పి అడిగే నైతిక హక్కు లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఎన్నికలు వద్దన్న వాళ్ళకు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ వచ్చి ఓటు అడుగుతున్నారు. తర్వాత గతంలో 3 సార్లు AITCకి, 1 సారి INTCకి, 2 సార్లు TVGKSకు అవకాశం ఇస్తే కార్మికులు నమ్మి ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు ఈ యూనియన్లంతా కూడా. చిన్న విషయాన్ని సమస్యను పరిష్కారం చర్చించి ఒప్పించినాము. త్వరలోనే ఆ డిజిగ్నేషన్ మార్పు ఏముండాలనేది మేము చెప్తాం. అట్లాగే క్యాంటీన్లో పరిస్థితులు కానీ, కార్మికులు పనిచేసే చోట ఎటువంటి మార్పులు లేవు. ఇప్పటి కూడా నిజాం జమానా కాలంలో ఉన్న డబ్బాల సిస్టము, వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికి కానీ, రెస్ట్ రూమ్లో కానీ మార్పులు చేయలేదు. తర్వాత కంపెనీకి రావాల్సిన 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేసిన బొగ్గు బకాయిలు కానీ, విద్యుత్ శక్తి బకాయిలు కానీ ఒక్క నేపథ్యం చెల్లించారు. గత 10 సంవత్సరాల కాలంలో 27,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. ఇప్పుడు 27,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తామనే హామీ ఎవరైనా ఇస్తున్నారా?
ఇప్పుడు అధికార పార్టీ మారింది, అధికార పార్టీ అనుకుంది, ఐఎన్టీ చెప్పడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు. ఇవాళ కంపెనీ యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందంటే కార్మికులు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రతి నెల బ్యాంకుల నుండి అప్పులు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి యూనియన్లకు మళ్ళీ ఒకసారి ఓటేసి పొరపాటు చేయొద్దని చెప్పి నేను కార్మికులు మనవి చేస్తున్నాను. మెరుగైన వేతన ఒప్పందం మేము ఛాలెంజ్ చేసి చెప్పాము. 11వ వేతన ఒప్పందం గత 10 ఒప్పందాల కంటే బెటర్ అగ్రిమెంట్ చేస్తామని చెప్పి ఆ విధంగా చేసి చూపించాము. ఇదిగో చార్ట్ ఆఫ్ డిమాండ్ మొదలుకొని చివరి వరకు కూడా డిఎంఎస్ నేతృత్వంలోనే అయింది. 12% ఎంజీబీ, తర్వాత 20% అలవెన్స్లో పెరుగుదల అనేది సాధించింది మొట్టమొదటిసారి. ఇవాళ జనరల్ మద్దతు యొక్క జీతం కొత్తగా ఇవాళ అప్పటి 49,500 రూపాయల జీతంతో మొదలవుతుంది. ఇవాళ మిగతా పబ్లిక్ సంస్థల కార్మికులంతా కూడా ఆశ్చర్యపోతున్నారు ఇంత మంచి జీతం ఇష్టం చెప్పి. ఆ రకంగా మంచి జీతభత్యాలు ఇప్పించాము. తర్వాత 2 సంవత్సరాలతో మళ్ళీ 12వ వేతన సంఘం వస్తుంది, వేతన ఒప్పందం. అప్పుడు కూడా దీనికంటే బెటర్ అగ్రిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే కార్మికుల పిల్లలకు కేంద్ర సిలబస్ కావాలని అడుగుతున్నారు. కేంద్ర సిలబస్ కావాలంటే కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ హెచ్ఆర్డీ మినిస్టర్ అండర్లో ఉండే వాటిని ఇక్కడ సింగరేణిలో నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పిల్లలు చదువుకునే పిల్లలకు మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, లేదా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక మైనింగ్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయలేదు. మిగతా యూనివర్సిటీలో బెటర్ క్యాడర్ స్కీమ్, ప్రమోషనల్ అవకాశాలు, ఎస్ఎన్పిసి కానీ, మైనింగ్ స్టాఫ్ కానీ, టెక్నికల్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మనం చేస్తున్నాము. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్ కోల్ ఇండియాలో జరిగిన మాదిరి ఇక్కడ సింగరేణి కార్మికులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్ ఇప్పిస్తాము. సొంత ఇంటి పథకాన్ని 200 గజాలు స్థలం కేటాయించి ప్రతి కార్మికుడికి ఇల్లు ఉండాలనే పథకాన్ని అమలు చేయిస్తాము. దానికి ఇల్లు పట్టుకోవడానికి అవసరమయ్యే లోన్ కూడా, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కూడా ఇప్పిస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాము. సింగరేణిలో జరగబోయే ఎన్నికల్లో కాగడా గుర్తు కూడా వేసి ఈసారి భారతీయ మత్స్యంగా అవకాశం ఇవ్వాలని చెప్పి మనవి చేస్తున్నాం. మనవి కాగడా గుర్తుకే 3 నంబర్ కాగడా గుర్తుకే ఓటేసి గెలిపించవలసిందిగా ఒక్కసారి బీఎంఎస్కు అవకాశం ఇవ్వాల్సిందిగా మా శ్రీరాంపూర్ ఏరియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. టీఎస్ఎన్సీ ఎన్నికల్లో హెచ్ఆర్డీఏ ప్యానెల్ సభ్యులను గెలిపించిన వైద్యులకు ఆర్థోపెడిక్ వైద్యుడు ఎగ్గన శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 13 మంది హెచ్ఆర్డీఏ సభ్యులను ప్రతినిధులుగా ఎన్నుకున్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అన్నారు. ఒకరిద్దరు చేసిన తప్పుల వల్ల వైద్యులకు చెడ్డ పేరు వచ్చిందని, వైద్యులంటే దేవుడని కొనియాడే విధంగా మార్పులు తెస్తానని చెప్పారు. మీకు ఏమేమి డౌట్లు ఉన్నా కానీ సో మనకు 17 years తర్వాత వచ్చిన హెచ్ఆర్డీ ఏ పార్టీకి సంబంధం లేదు, అంటే ఓన్లీ డాక్టర్, ఏ పార్టీకి సంబంధం లేదు. ఇది నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగెన్న, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, మంచిర్యాల్. ఇది రిగార్డింగ్ టీఎస్ఎన్సీ ఎలక్షన్స్ మనం ఇవాళ గ్యాదర్ కావడం జరిగినది. 17 సంవత్సరాల తర్వాత మన హెచ్ఆర్డీఏ హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళేసి తీసుకొచ్చుకున్న ఈ ఎలక్షన్స్లో మన హెచ్ఆర్డీఏ తరపున 13/13 క్యాండిడేట్స్ భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. దీనిలో 96 మంది డాక్టర్స్ త్రూఅవుట్ ద స్టేట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినారు. దానికి గాను 48,000 మంది డాక్టర్స్కి ఓటింగ్లో పాల్గొనే అర్హత ఉంటే మ్యాక్సిమం మెజారిటీ డాక్టర్స్ ఓటేసినారు. దీనిలో మాకు హెచ్ఆర్డీఏ ప్యానెల్కి 13/13 భారీ మెజారిటీతోటి విజయం అందించినారు. ఈ సందర్భంగా మాకు ఓటేసిన డాక్టర్లకి, ఓటు వేయడానికి ప్రోత్సహించిన వాళ్ళకి, సహకరించిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మేము మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినామో దాన్ని తూచా తప్పకుండా పాటించేదానికి టైం తీసుకొని కమిటీస్ వేసేసి చేసే ప్రయత్నము 100కు 100% చేస్తాం. నెక్స్ట్ రిగార్డింగ్ ద మంచిర్యాలకు సంబంధించి, మంచిర్యాల త్రూఅవుట్ ద స్టేట్ డాక్టర్ అని అంటే ఒకప్పుడు ఉన్న గౌరవం, సో డాక్టర్ అంటే దేవుడు అని భావించిన తరం నుంచి ఇవాళ ఒక హెల్త్ సెక్టర్ మీద నమ్మకం సడలించి ఉండే విషయాలు చూస్తున్నాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. 1, 2 లేక 2 వల్లనే డాక్టర్స్లా, లేకపోతే అన్ప్రొఫెషనల్స్ డాక్టర్స్ కాని వాళ్ళు ఈ సెక్టర్లకి ఎంట్రీ అయ్యి దాని ఒక వ్యాపారంగా భావించిన సందర్భంలో ఇది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ డాక్టర్స్కి అనే విలువని ముందులాగా ఉండే ఆ నమ్మకాన్ని
వచ్చేలాగా మా చర్యలు ఉంటాయి. ప్రతి ఒక్కదానికి సంబంధించి మంచిర్యాలే కాకుండా త్రూఅవుట్ ద ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ఎథికల్ కమిటీస్, యాంటీ క్వాకరీ కమిటీస్ అండ్ డిఫరెంట్ కమిటీస్ వేసేసి వీటిని హెల్త్ సెక్టర్ని ప్రక్షాళన చేస్తాం. సో మరి ఒకసారి ఈ సందర్భంగా మాకు ఓటు వేసేసి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటివరకు ప్రశాంతమైన వాతావరణం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంతమంది దీన్ని పాడు చేయాలన్నట్టుగా దురుద్దేశంతో ఉన్నారు. మన హెచ్ఆర్డీ ప్యానల్ వాళ్ళు డాక్టర్స్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వీళ్ళు దీని మీద గట్టి చర్యలు తీసుకొని మళ్ళీ తిరిగి వైద్యో నారాయణ హరి అనేటువంటి ఒక పునర్నిర్మాణం చేయాలనే ఒక భావంతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. అందరం కూడా సమాజంలో మన పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు గౌరవమైన ప్రజలు అందరూ దీన్ని సహకరిస్తే ఖచ్చితంగా దీన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళి అందరికీ వైద్యం అందాలనే ఒక సదుద్దేశంతో మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించుకున్నారు. నియోజకవర్గంలోని చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా సోమగూడెంలోని కల్వరీ మినిస్టరీస్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చ్ నిర్వాహకులు పాస్టర్ ప్రవీణ్ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రబోధించిన సూక్తులు, సేవలను స్మరిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని ప్రదర్శించారు. ప్రార్థనలలో వేలాది మంది పాల్గొనడంతో కల్వరీ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. ఆయనను పాస్టర్ ప్రవీణ్ షాల్వాతో సన్మానించారు. కల్వరీ మినిస్ట్రీస్ ద్వారా డాక్టర్ ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంతమందిని ఆశీర్వదిస్తూ మన బెల్లంపల్లిని కాపాడటానికి ప్రజలందరూ ఇచ్చిన తీర్పుని ప్రత్యేకంగా పేరు పేరున 1,73,000 మంది ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకునే కార్యక్రమాన్ని ప్రజల సేవ చేసే మన కల్వరీ మినిస్ట్రీ గారు వాళ్ళతో కోఆపరేట్ చేస్తూ ప్రజలకు ఎట్లా మనం సపోర్ట్ ఇస్తే బాగుంటుందని ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చిన ఇక్కడున్న ఆశీర్వాదం పొంది ప్రజల బాధను ఏమేమి దూరం చేస్తే మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే తెలంగాణ కాపాడుకుంటూ ఎల్లప్పుడూ సేవలో ఉండే కార్యక్రమాన్ని నేను మా కుటుంబం తరఫున నన్ను మా తమ్ముడిని బెల్లంపల్లి సోదరులు, చెన్నూరు సోదరులు, యావత్ తెలంగాణ సోదరులు కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంత మంచి కార్యక్రమాలు మెరీ క్రిస్మస్ రోజున నన్ను పిలిచినందుకు మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎల్లప్పుడూ సేవ చేసుకుంటా ఎల్లప్పుడూ ప్రజలతో ఉన్న మీ బాధలను దూరం చేయనికనే కల్వరీ మినిస్ట్రీ వాళ్ళతో కూడా ఆశీర్వాదం పొందుతూ ప్రవీణ్ గారి ఫ్యామిలీతో కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఎల్లప్పుడూ సేవ చేస్తారని మీ అందరికీ మాటిస్తూ ఈ మెరీ క్రిస్మస్ రోజున నన్ను పిలిచినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ విషింగ్ వన్ అండ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ సిహెచ్పి ఏరియా హాస్పిటల్ ఓసీ సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పలువురు కార్మికులు సోమవారం టీబీజీకేఎస్ ఏఐటీయూసీని వీడి ఐఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలలో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకు ఓటు వేసి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సింగరేణి కార్మికులకు కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సింగరేణి కార్మికులు ఐఎన్టీయూసీని గెలిపించినట్లయితే అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఐఎన్టీయూసీకి టీఎన్టీయూసీ మద్దతు ప్రకటిస్తున్నట్లు సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఈ లాభాలలో కూడా అవకాశం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో కొత్త గనులు వచ్చేది ఇంపార్టెంట్. తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది. మీకు డెఫినెట్లీ వచ్చే రోజులలో కొత్త గనులు వచ్చి కొత్త ఉద్యోగాలు కల్పిస్తారు. మొన్న కేసీఆర్ గారు చాలాసార్లు కేవలం రాజకీయం చేయడానికి ఈ సంస్థను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఆయన అప్పుడు చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు 51% వాటా ఎవరుతున్నది? రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏ సంస్థనైనా కానీ 50% కన్నా ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉంటే ఆ సంస్థనే వారి చేతుల ప్రకారంగా నడుస్తుంది. నేను కూడా ఒక సంస్థ నడిపిస్తాను. నాకు కూడా ఎక్కువ లేదు షేర్ హోల్డింగ్, నాకు కూడా 50% ఉన్నది, కానీ నేను నడిపిస్తా. అట్లనే సింగరేణి సంస్థలో కూడా 51% ఉన్న సంస్థనే ఎవరైతే ఉన్నదో షేర్ హోల్డింగ్ వాళ్ళే నడిపిస్తారు. ఇన్ని సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటేనే ఎండీ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారంగానే 26,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నది సింగరేణి సంస్థకు. అవునా కదా? అంటే ఎవరు నడిపిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది. మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నా. మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? సింగరేణి సంస్థను ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ చేయమని చెప్పి మనందరికీ మాట ఇచ్చింది కదా. ఇప్పుడు ఆయన మాట ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి కన్నా మాకన్నా ఏమైనా దమ్ము ఉంటుందా ఏమైనా చేయడానికి? ఏమయ్యా చెప్పండి. అయితే మీ భద్రత, మీ ఉద్యోగ భద్రత 100% ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ ప్రకారంగా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చే కార్మిక సంఘానికే తమ వారసులచే ఓటు వేయిస్తామని తెలంగాణ సింగరేణి రిటైర్మెంట్ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ 25% నుంచి 50%కు పెంచాలని, కనీస పెన్షన్ 15,000 రూపాయలు ఉండాలని, అధికారులకు మాదిరిగానే కార్మికులకు పెరిగిన గ్రాడ్యుటీ చెల్లించాలని, మెడికల్ స్కీమ్ 25 లక్షలకు పెంచాలని, రిటైర్డ్ కార్మికులకు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించాలని, రిటైర్డ్ కార్మికులకు ఖాళీ క్వార్టర్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ రోజే గ్రాడ్యుటీ, సీఎంపీఎం చెక్కులు, ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. 2022-23 లాభాల వాటా చెల్లించాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, కార్యదర్శి రాజన్న గౌడ్, ఆర్గనైజర్ శంకర్రావు, సభ్యులు రవీందర్రావు, కృష్ణ, గోపతి లక్ష్మణ్, విఘ్నేష్, పోషన్న, అంజయ్య పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే ఈ నెల రేపుగాక ఎల్లుండి జరిగేటువంటి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో మరి పోటీ చేస్తున్న ఉన్నటువంటి 5 జాతీయ కార్మిక సంఘాలు, అదేవిధంగా ప్రాంతీయ కార్మిక సంఘాలు కూడా సింగరేణి విశ్రాంత కార్మికుల సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం మరి వాళ్ళు ఒక్క మాట కూడా మరి మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా 1989 చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మరి పెన్షన్ రివ్యూ చేయాల్సిన మరి ఒప్పందం ఉన్నా కూడా దాదాపు 25 సంవత్సరాల కాలం నుండి కూడా 1% పెన్షన్ పెంచిన పాపన పోలేదు. ఆ పెన్షన్ పెంపుదల కోసం కృషి చేసిన పాపన పోలేని విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా వెంటనే మరి పెన్షన్ పెంపుదల కోసం కృషి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిపిఆర్ఎంఎస్ ఏదైతే హెల్త్ కార్డు ఉన్నదో మరి అధికారులకు ఓ మాదిరి, అదేవిధంగా విశ్రాంత కార్మికులకు ఓ మాదిరి ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ అధికారులకు ఏ విధంగా అయితే అన్లిమిటెడ్ తో 25 లక్షల మరి వైద్య సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారో మరి సింగరేణి విశ్రాంత కార్మికులకు కూడా 25 లక్షల వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సింగరేణిలో మరి అతి తక్కువ పెన్షన్ పొందుతున్న అర్హులైన వారికి తెలంగాణలో ఏర్పడ్డ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మరి అదేవిధంగా ఆసరా పెన్షన్ కానీ, వైట్ రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలు తమ రక్తాన్ని ధారపోసి సింగరేణి సిరిరంజించిన విశ్రాంత కార్మికులకు కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేని మా విశ్రాంత కార్మికులకు మరి ప్రభుత్వం కానీ, సింగరేణి యజమాన్యం కానీ 200 గజాల మరి స్థలాన్ని కేటాయించి వడ్డీ లేని 15 లక్షల రుణాలను కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి ఇంకా ఈ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మా సమస్యలు ఈరోజు బహిరంగ లేఖ ద్వారా జాతీయ సంఘాలకు, అలాగే మన సింగరేణి యాజమాన్యానికి, ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాము. తక్కువ పెన్షన్ వస్తున్న వాళ్లకు పెన్షన్ రివిజన్ చేయాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయిన
మన కార్మికులకు వారికి రావాల్సిన లాభాల వాటా, దీపావళి బోనసు మరియు 23 నెలల ఏరియస్ త్వరగా ఇచ్చేలాగా జాతీయ సంఘాలు ప్రభుత్వం చొరవ తీసుకొని సింగరేణి యాజమాన్యం ద్వారా ఇప్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా వయోవృద్ధులను కనికరించి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రభుత్వ ఆసరా పెన్షన్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ మిగతా సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.